కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపికన్నా, కొట్టే బలమున్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాం చూడు, దెబ్బ తిని, అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. మౌనంగా తట్టుకొని పక్కకు వచ్చేస్తాడు చూడు, వాడు బలవంతుడు. ఎగబడ్డోడు హడావుడు చేసినోడు కాదు. నింద పాలు చేశారా, అందరి ముందు పరువు తీశారా, అవమానంగా మాట్లాడుతున్నారా, నవ్వుకో. నీ నవ్వు చూసి మెంటలెక్కాల వాళ్ళకి. మరి నువ్వు ఏడవాలని కదా వాళ్ళంత అవమానం చేసింది. వాస్తవంగా నువ్వు ఏడుస్తావని వాళ్ళు అంచనా వేసుకుంటారు. నువ్వేమో పగలబడి నవ్వుకొని తిరుగుతా ఉంటావు. వాళ్ళకి మెంటలెక్కపోతే అప్పుడు ఎవడన్నా తపనోడు ఉంటే అడుగుతాడు కూడా, ఏంది ఇంత అవమానం జరిగింది, ఎట్ట నవ్వుతున్నావు నువ్వు అంటే, జరిగితే ఈ అవమానం నాకు ఆశీర్వాదంగా మార్చే బలవంతుడైన దేవుడు నాకున్నాడు.